అభి తెలుగు టీవీకి స్వాగతం. నేను మీ స్వాతి. ఆర్యవైశ్య ఆస్తులపై కన్నేసిన తాళ్లపల్లి వీరయ్య కూతుర్లు మాపై కేసు వేసిన కోర్టు తిప్పికొట్టింది. పావు గ్రూప్ ఆఫ్ సంస్థ యజమాని పబ్బతి వేణు వ్యాపార రాజకీయ ఎదుగుదల చూడలేక అసత్య ఆరోపణలు చేస్తున్న సిపిఐ పార్టీ కార్యకర్తలు మాకు కోర్టు తీర్పు అనుకూలంగా వచ్చినా మమ్మల్ని వీడని తాళ్లపల్లి వీరయ్య కూతుర్లు అన్ని విధాలుగా కోర్టు మాకు చట్టపరమైన చర్యలు తీసుకుని పూర్వ పర్యాయాలు గుర్తించి మాకు అనుకూలంగా వచ్చినటువంటి కోర్టు తీర్పును తిరస్కరిస్తూ మాకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్న సిపిఐ వ్యక్తుల నుండి మమ్మలను కాపాడండి అంటూ శివపురం రాంప్రసాద్ మీడియా మిత్రులతో మాట్లాడారు. నమస్కారం. నా పేరు శివపురం రాంప్రసాద్. ఇప్పుడు ఉన్నటువంటి బాల్కొండ రైస్ మిల్లు మా సొంతం. ఇది మొత్తము ముగ్గురు భాగస్తుల దగ్గర మేము అందాజుగా 50 సెంట్ల స్థలము మేము కొనుగోలు చేసినాము. 1976వ సంవత్సరము లాల్వాన్ జగన్లాల్ దగ్గర అక్టోబర్ 4వ తేదీ 1976 సంవత్సరంలో మేము ఈయన దగ్గర దాదాపుగా 23 సెంట్ల స్థలము మేము కొనుగోలు చేసినాము. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. జూన్ 18, 1977 సంవత్సరము తాళ్లపల్లి వెంకట సుబ్బయ్య కుమారుడు తాళ్లపల్లి వీరయ్య అతని దగ్గర మేము కొనుగోలు చేసినటువంటి స్థలము 11 సెంట్లు. తర్వాత మా చిన్నాయన మా పిన్ని పేరుతో 11 సెంట్లు. మేము మా తండ్రి గారి పేరు, నా పేరు, మా తమ్ముని పేరుతో రిజిస్టర్ చేసుకున్నాము. దీనికి సంబంధించినటువంటి దస్తావేజు. సంవత్సరము అక్టోబర్ నెల 12వ తేదీన దేవకి నారాయణ అతని దగ్గర మేము కొనుగోలు చేసినది 3 సెంట్ల స్థలము. ఇప్పుడు తాళ్లపల్లి వీరయ్య దగ్గర కొనుగోలు చేసినటువంటి స్థలం సబ్ రిజిస్టర్ ఆఫీస్లో 2092 18/6/1977 సంవత్సరము మేము కొనుగోలు చేసినాము. 25/11/1982లో తాళ్లపల్లి వీరయ్య పెద్ద కుమారుడైనటువంటి తాళ్లపల్లి వెంకటేశ్వరరావు నంద్యాల సబార్డినేట్ జడ్జి కోర్టులో OS 42/1982 అనే కేసు మా మీద వేసినాడు. మీరు కొన్నటువంటి స్థలము నాకు కూడా భాగం వస్తుందని ఆయన కోర్టులో మా మీద కేసు ఫైల్ చేసినాడు. వీరయ్య కొడుకు వేసినటువంటి OS 42/82 యొక్క దాని యొక్క బుక్లెట్ ఇది. (25/10/1977) తాళ్లపల్లి వీరయ్య గారు కర్నూలు ఇన్స్పెక్టర్ ఆఫీస్ ఫ్యాక్టరీస్ వాళ్లకు ఒక కాన్సెంట్ లెటరు, అంటే నేను స్థలాన్ని శివపురం రామసుబ్బయ్య వాళ్ళకి అమ్మినాను, నాకు ఎలాంటి అబ్జెక్షన్ లేదని ఒక కాన్సెంట్ లెటరు ఇన్స్పెక్టర్ ఫ్యాక్టరీస్ వాళ్లకు తన స్వహస్తాలతో రాసి ఇచ్చినటువంటి ఈ యొక్క లెటరు. దీన్ని కూడా మేము 1982లోనే కోర్టుకు సమర్పించినాము. మేము తాళ్లపల్లి వీరయ్య దగ్గర స్థలం కొనుగోలు చేసినప్పటి నుంచి ఈ రోజు వరకు మున్సిపల్ పన్నులు, నీటి పన్నులు అన్నీ కూడా మా పేరు మీద, మా భాగస్తుల పేరు పైన ఉన్నాయి. ఈ రోజు వరకు కూడా పన్నులన్నీ కూడా మేమే చెల్లించినాము.
దానికి సంబంధించినటువంటి రికార్డ్స్ అన్నీ కూడా కోర్టుకు సమర్పించినాము. ఆగస్టు 17వ తేదీన నంద్యాల సబార్డినేట్ జడ్జి కోర్టు వారు మేము 1982 నుంచి 1990 వరకు సమర్పించినటువంటి సాక్ష్యాధారాలను నిశితంగా పరిశీలించి 50 పేజీల జడ్జిమెంట్ కాపీని కూడా ఇచ్చినారు. దీంట్లో తాళ్లపల్లె వీరేకి సంబంధించినటువంటి వాళ్లకు ఎలాంటి సంబంధం లేదని జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగినది. ఇది కూడా కోర్టు వారికి మేము సమర్పించినాము. ఇరవై 21/10/2008 హైదరాబాద్ హైకోర్టులో తాళ్లపల్లె వీరికి సంబంధించినటువంటి రెండో కుమారుడైనటువంటి జనార్దను మరి అతని కూతుళ్ళు కూడా సూట్ ఫైల్ చేసినారు. సూట్ నెంబర్ AS 1370/1991. 1/8/2011 హైదరాబాద్ హైకోర్టు జడ్జి వారు అపీల్ సూట్ నెంబర్ 1370/1991లో తీర్పు ఇచ్చినారు. ఈ తీర్పులో in the result the appeal suit is dismissed for non-prosecution. There shall be no order as to cost అని ఇచ్చినారు. ఇది కూడా కోర్టుకు సమర్పించినాము నంద్యాల కోర్టులో. తాళ్లపల్లి వీరయ్య కూతుర్లు ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో IA 89/2023 ఇన్ వైస్ నెంబర్ 15/2003లో మరలా మా మీద కేసు పెట్టినారు. దీనికి సంబంధించినటువంటి వాళ్ళు మాకు పంపించినటువంటి డాక్యుమెంటు, మాకు తాళ్లపల్లి వీరయ్య వాళ్ళు 1976 సంవత్సరంలోనే మా పేరుతో రిజిస్టర్ చేసినాడు. హైకోర్టులో ఉండంగానే ఆయన 2010లో మళ్ళీ తన కూతుళ్లకు తన మనవళ్లకు రెండోసారి ఈ డాక్యుమెంట్ను ఆయన చేసి ఇచ్చినాడు. ప్రస్తుతము కోర్టు వారు మాకు ఎలాంటి నిర్మాణములు చేపట్టకూడదని మాకు ఉత్తర్వులు ఇవ్వలేదు. నిన్నటి దినము 25/11/25 మంగళవారం రోజున సిపిఐ పార్టీ వారు చెందినటువంటి కొందరు మా మీద అసత్య ఆరోపణలు చేసినారు. వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోగలము. వారు అసత్య ఆరోపణలు చేసే ముందు పూర్వాపరాలన్నీ కూడా పరిశీలించి ఇది తాళ్లపల్లి వీరయ్య కూతులకు మాత్రమే సొంతమా, ఇంకా ఎవరైనా భాగస్తులు ఉన్నారని విచారించి ఒక నిర్ణయం తీసుకోవాలి. కానీ వాళ్ళకి తెలియదు. వాళ్ళు చెప్పడము, వీళ్ళు వినడము, మీరు రావడము చేయడం జరిగినది. గత కొన్ని రోజులుగా ఆర్యవయస్సుల ఆస్తులపైన అసత్య ఆరోపణలు చేసి కుట్రలు చేయించున్నారు. మా బంధువర్గం వారిపైన ఒక నెల కిందట స్థలంలో ప్రవేశించి యజమానులపైన దాడులు చేసినారు. PAV గ్రూప్ యజమాని అయినటువంటి పబ్బతి వేణుగోపాలు వ్యాపారంగా రాజకీయ రంగాలు ఎదుగుదలను ఓర్వలేక తప్పుడు అసత్య ఆరోపణలతో పరువు నష్టం చేయుచున్నారు. బాల్కొండ స్థలము పబ్బతి వేణుకు అగ్రిమెంట్ చేసినాము. మా అనుమతితోనే నిర్మాణాలు జరుగుతున్నవి. ఈయన ఎన్నో సేవా కార్యక్రమాల్లో మంచి గుర్తింపు పొందినటువంటి వ్యక్తి. నాకు ఈ వీరయ్య కేసు జరిగినప్పటి నుంచి ప్రతి కేసుతో నాకు అనుబంధం ఉంది. మా తండ్రి గారి వెంట 1982 నుంచి కూడా ఇప్పటి వరకు కేసు పోయినటువంటి నాకు దానిపైన సంపూర్ణ అవగాహన ఉంది. అందువల్ల దీనికి
జడ్జిమెంట్లు ఉన్నాయి, హైకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి. మళ్ళీ కూడా వాళ్ళు రెండోసారి మా మీదనే అసత్య ఆరోపణలు చేసి ఇది తప్పు, సాక్ష్యాలు దౌర్జన్యం చేసి తీసుకున్నారనేది శుద్ధ తప్పు. ఇది నాకు తెలిసినటువంటి విషయం.